గింటోకి వెల్లకిలా నేలపై పడ్డాడు, మరియు నీలి ఆకాశం ఒక ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారింది. ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన తర్వాత గింటోకి తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. తాజా జంప్ పత్రికను కొనుక్కుని తన స్కూటర్పై వెళుతున్న గింటోకి ట్రాఫిక్ ప్రమాదం జరిగి అతని తలకు తీవ్రమైన గాయం అవుతుంది. అతన్ని ఒక ఆసుపత్రికి తీసుకువెడతారు. అక్కడ షింపాచీ, కగురా, ఓటోసే మరియు కేథరిన్ అతను మేల్కొనడం కోసం వేచి ఉంటారు. అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత అతను స్మృతిభ్రంశంతో యామ్నీసియా బాధపడుతున్నాడు మరియు ఎవరినీ లేదా తాను ఎవరో కూడా గుర్తు చేసుకోలేకపోయాడు. షింపాచీ మరియు కగురా అతన్ని యోరోజియాకు తిరిగి తీసుకువెళ్లి అతని జ్ఞాపకశక్తిని ప్రేరేపించే ఏదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తారు. కాని వారు విజయం సాధించలేకపోయారు. కాబట్టి వారు అతన్ని ఎజో వీధుల్లో నడిపించి ఇతర పాత్రలను కలవడానికి తీసుకువెడతారు, అతనికి మళ్లీ జ్ఞానం వస్తుందని ఆశిస్తూ. వారు కట్సురాని కలుస్తారు, కాని షిన్సెంగుమి జోక్యం చేసుకోవడంతో అతని స్మృతిభ్రంశం మరింతగా పెరుగుతుంది. తరువాత వారు సాచాన్ వద్దకు వెడతారు. ఆమె వారు వివాహం చేసుకోబోతున్నారని నమ్మించి అతని జ్ఞాపకశక్తిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. తరువాత ఆమె అతన్ని కిడ్నాప్ చేస్తుంది, కానీ కగుర మరియు షింపాచీ ఆమెను వెంబడించి చివరికి జిన్ను తిరిగి తీసుకువస్తారు. అయితే కగుర యొక్క గొడుగు దెబ్బలలో ఒకటి జిన్ తలకు మరింత తగలడంతో అతని స్మృతిభ్రంశం మరోసారి మరింతగా తయారవుతుంది. వారు తదుపరి సందర్శించే పాత్ర ఓటే. ఆమె జిన్ తనను మర్చిపోయాడనే వాస్తవాన్ని అంగీకరించలేక అతనికి మరింత పెద్ద దెబ్బతో నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఓటే స్మృతిభ్రంశం ఉన్న జిన్తో ప్రేమలో పడటం మొదలుపెట్టి అతను గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదని అభ్యర్థిస్తుంది. కాని ఓటేను మళ్లీ వెంటాడుతున్న ఒక అసూయపడే కొండో కనిపిస్తాడు. అతను వారికోసం కొన్నానని చెప్పి వారికి కొంత బాజెన్ డాడ్స్ ఇస్తాడు. ఆ తీపి మిఠాయిని చూసిన గింటోకి ఏదో గుర్తుకు తెచ్చుకోవడం ప్రారంభిస్తాడు. కాని ఓటే మరింత తీయగా ఉన్న తమాగోయాకి ఆమ్లెట్ను అతని నోటిలో బలవంతంగా ఉంచడంతో అతను అడ్డుకోబడతాడు. ఇది జిన్ స్మృతిభ్రంశాన్ని అంతకుముందు కంటే మరింత అధ్వాన్నంగా మారుస్తుంది. రోజు దాదాపు ముగింపుకు చేరుకున్న తర్వాత మరియు అనేక విఫల ప్రయత్నాల తర్వాత ఆ గుంపు వారివైపు ఒక అంతరిక్ష నౌక పడటాన్ని చూస్తుంది. కగుర మరియు షింపాచీ జిన్కు అతని చెక్క కత్తిని ఇచ్చి అతను సాధారణంగా చేసే విధంగా తన చిని ఉపయోగించి దాన్ని ఆపమని ప్రోత్సహిస్తారు. అయితే అలాంటి చర్య మానవుడికి అసాధ్యమని చెప్పి జిన్ కత్తిని వదిలేస్తాడు. సకామోటో నడుపుతున్న అంతరిక్ష నౌక పడటం కొనసాగించి యోరోజియాపై దిగుతుంది.